ఒక్క తప్పటడుగు, ఒకే ఒక్క తప్పటడుగు మన టీమిండియాని 5వ టెస్ట్ మ్యాచ్లో ఓటమంచుకు తీసుకెళ్లింది. మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేస్తామని చెప్పి డే 4ను ఎన్నో ఆశలతో స్టార్ట్ చేసినప్పటికీ మన టీమిండియాకు అనుకున్న రేంజ్లో జరగలేదు. కానీ ఫినిష్ మాత్రం కొంతవరకు హోప్ అయితే ఇచ్చింది. బట్ స్టిల్ మన వాళ్ళైతే ఈ మ్యాచ్లు గెలిచేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ అలా ఎందుకో వీడియోలో కాస్త ముందుకెళ్ళాక చెప్పుకుందాం. సో ప్రజెంట్ అయితే ముందు మన టీమిండియాకు డే 5లో ఎక్కడ ఏం కలిసి రాలేదో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మన వాళ్ళైతే డే 5ను కాస్త షేకీగానే స్టార్ట్ చేశారు. బెన్ డెకెట్ మరి ఆలీ పాప్ ఇద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ పెట్టడం చూసాం. ఇన్ఫాక్ట్ 32 పరుగుల పార్ట్నర్షిప్ని అయితే యాడ్ చేశారు. సో మనకి స్టార్టింగ్లో చూసుకుంటే సిరాజ్ ఒక బ్రిలియంట్ ఓవర్ వేశాడు బెన్ డెకెట్కి. మొత్తం 6 బాల్స్ కూడా అద్భుతం ఓవర్. ఇన్ఫాక్ట్ ఆ ఓవర్లో వికెట్ పడి ఉండాల్సిందే, బట్ అన్లక్కీలీ మన టీమిండియాకి పడలేదు. దీంతో బెన్ డెకెట్ తన షాట్లు తాను కొట్టాడు అండ్ 50 కూడా కంప్లీట్ చేశాడు. అయితే ఈ పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతుంది అనుకున్న టైంలో ప్రసిద్ధి కృష్ణ బెన్ డెకెట్ వికెట్ తీశాడు, అది కూడా ఒక ఫుల్ లెంత్ బాల్తో. సో యాక్చువల్లీ బెన్ డెకెట్ అయితే చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ ఆడే క్రమంలో తన వికెట్ని కోల్పోయాడు. బట్ ఆ తర్వాత ఆలీ పాప్ వికెట్ చూసుకుంటే మాత్రం అలా కాదు, సిరాజ్ ఒక అద్భుతమైన బాల్ వేశాడు. మరి ముఖ్యంగా పోప్ ఫస్ట్ ఇన్నింగ్స్తో కంపేర్ చేసుకుంటే కొంతవరకు అగ్రెసివ్గా ఆడాడు. 34 బంతుల్లోనే 27 పరుగులు కొట్టాడు. సో దీంతో అలాంటి టైంలో సిరాజ్ పోప్ వికెట్ తీయడం మన టీమిండియా అసలు చాలా వరకు పెంచేసింది. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం 106 పరుగులకి 3 వికెట్లు కోల్పోయారు. అండ్ వాళ్ళ టార్గెట్ చూసుకుంటే ఇంకా 268 పరుగులు కొట్టాలి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా చాలా బలంగా కనిపించింది. బట్ నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చిన హ్యారీ బ్రూక్ ఒక్కసారిగా మొమెంటం మొత్తం షిఫ్ట్ చేశాడు భయ్య. అసలు బ్రిలియంట్ కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్తో మన టీమిండియా బౌలర్స్ మీద ఒత్తిడి పెట్టాడు. అయితే ఇనిషియల్గా అతను అటాక్ చేసే క్రమంలోనే ఒక ఛాన్స్ ఇచ్చాడు మన టీమిండియాకు. ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో పుల్ షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఆల్మోస్ట్ డీప్లో సిరాజ్కి దొరికేశాడు. చాలా కంఫర్టబుల్గా క్యాచ్ తీసుకున్నట్టుగా అనిపించింది. కానీ మన మియా వేసిన ఒకే ఒక్క తప్పటడుగు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. సో క్లియర్లీ సిరాజ్ అయితే ఆ క్యాచ్ తీసుకుంటున్నప్పుడు నాట్ అవేర్ ఆఫ్ బౌండరీ లైన్, అంటే బౌండరీ లైన్ ఎక్కడ ఉందో తను అంచనా వేయలేకపోయాడు. దీనివల్ల క్యాచ్ పట్టుకున్న తర్వాత అలా క్యాజువల్గా లెగ్ని వెనక్కి జరిపాడు, అంటే లెగ్ వేల బౌండరీ లైన్ తగిలింది. ఒకే ఒక్క రాంగ్ స్టెప్ మన టీమిండియా పంపించింది, ఇంగ్లాండ్ టీంని టార్గెట్ వైపు తీసుకెళ్ళింది. అదే పాయింట్ ఆఫ్ టైంలో సిరాజ్ ఈ క్యాచ్ని క్లియర్గా తీసుకుని హ్యారీ బ్రూక్ కనుక అవుట్ అయి ఉంటేనా మన టీం ఈ పాటికి మ్యాచ్ గెలిచేసేదే. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ టీం 106 పరుగులకి 3 వికెట్లు కోల్పోయారు. అండ్ హ్యారీ బ్రూక్కి లైఫ్ వచ్చిన టైంకి చూసుకుంటే అతని స్కోర్ కేవలం 19 పరుగులు మాత్రమే, విచ్ మీన్స్ ఇంగ్లాండ్ టీం స్కోర్ ఇంకా అండర్ 150 ఉంది. సో దీంతో 150 లోపు కనుక వాళ్ళు 4వ వికెట్ పడిపోయిందంటే ఖచ్చితంగా బేభత్సమైన ఒత్తుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే హ్యారీ బ్రూక్కి ఛాన్స్ దొరికిందో ఆ తర్వాత విశ్వరూపం చూపించేశాడు. లంచ్ బ్రేక్ మరి హాఫ్ అన్ అవర్లో వస్తుందనక బ్యాట్ జులిపించడం మొదలుపెట్టాడు. దొరికిన ప్రతి బౌలర్ను కూడా చితక్కొట్టుకుంటూ పోయాడు. సో యాక్చువల్లీ హ్యారీ బ్రూక్ అయితే సేమ్ రిషబ్ పంత్లోనే రిస్క్ రివార్డ్ గేమ్ ఆడాడు, అంటే రిస్క్ తీసుకున్నాడు అండ్ దానివల్ల రివార్డ్ కూడా రావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం అవుట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టే ఛాన్స్ వచ్చింది, బట్ మన వాళ్ళు గ్రాప్ చేయలేకపోయారు. సో ఈ డ్రాప్ ఛాన్స్ విషయంలో మనమైతే సిరాజ్ని మరీ ఎక్కువగా బ్లేమ్ చేయలేం, ఎందుకంటే అతను అప్పటికే చాలా ఎఫర్ట్ ఇచ్చాడు, ఒక స్పెల్లో బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఆపర్చునిటీ వచ్చిన ఓవర్ ముందు వరకు డ్రెస్సింగ్ రూమ్లో రెస్ట్ తీసుకున్నాడు అనుకుంటా. సో యాక్చువల్లీ సిరాజ్ జస్ట్ తనకు ఆపర్చునిటీ వచ్చే ముందు ఫీల్డ్లోకి వచ్చాడు. దీనివల్ల మేబీ బౌండరీ లైన్ సరిగ్గా అంచనా వేసి ఉండకపోవచ్చు. అదే అతను కంటిన్యూస్గా ఫీల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చింటే ఖచ్చితంగా తీసుకునేవాడు. ఆ రాంగ్ స్టెప్ పడి ఉండేది కాదు. సో ఇట్స్ ప్యూర్లీ మన టీమిండియా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. బట్ ఎనివే లంచ్ బ్రేక్ తర్వాత మన టీమిండియా బౌలర్స్ ఇంకా కాస్త టైట్గా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది. మెయిల్ ఆకాశ్ దీప్ యొక్క బౌలింగ్లో ఎక్కడ కూడా పస్ కనిపించలేదు భయ్య, చాలా పూర్గా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇవ్వడం చూసాం. అతని బౌలింగ్లో 2 వేవెడ్ వైట్ బాల్స్ చూసాం, అవైతే ఏకంగా 10 రన్స్ ఎక్స్ట్రాస్ రూపంలో తీసుకెళ్ళిపోయాయి. అండ్ ఆల్సో హ్యారీ బ్రూక్ కౌంటర్ అటాక్ చేయడం వల్ల మన ఫీల్డ్ సెట్ డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అట్ ది సేమ్ టైం బౌలర్స్ యొక్క లైన్ లెంత్ కంప్లీట్లీ దెబ్బతింది. ఈవెన్ అప్పటివరకు సిరాజ్ మరియు ప్రసిద్ధి కృష్ణ బాగానే వేసినప్పటికీ లంచ్ బ్రేక్ తర్వాత వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వడం చూసాం. అండ్ అట్ ది సేమ్ టైం హ్యారీ బ్రూక్ అయితే తను 50 కంప్లీట్ చేసేంత వరకు షేకీగా కనిపించాడు, అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అవుట్ అయిపోతాడేమన్నట్టు బ్యాటింగ్ చేశాడు. బట్ ఆ 50 కంప్లీట్ చేసిన తర్వాత కొంతవరకు క్యాలిక్యులేటివ్ రిస్క్ మోడ్లోకి వెళ్ళాడు. వేరే జో రూట్ చూసుకుంటే మాత్రం టిపికల్ జో రూట్ బ్యాటింగ్ స్టైల్, ఎక్కడ కూడా హరీ అవ్వలేదు. జస్ట్ సింగిల్స్ తీసుకుంటే హ్యారీ బ్రూక్కి స్ట్రైక్ ఇచ్చాడు అండ్ వీలు చిక్కినప్పుడు బౌండరీస్ కొట్టాడు. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే చాలా పాజిటివ్గా జరిగింది. ఒక ఎండ్లో అటాకింగ్ బ్యాటింగ్, మరి ఎండ్లో సాలిడ్ బ్యాటింగ్. దీనివల్ల మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ కూడా కంబ్యాక్ చేయలేకపోయారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఏకంగా 195 రన్స్. ఇంగ్లాండ్ టీం 106 ఫర్ 3 నుండి 301 ఫర్ 3గా మారారు. సో ఒక్క పార్ట్నర్షిప్పే మొత్తం గేమ్ యొక్క మొమెంటం మార్చేసింది. అండ్ మన టీమిండియా బ్యాట్లకి ఏంటంటే ఈ డే 4లో కండిషన్స్ అంతలా కలిసి రాలేదు. కొన్ని సందర్భాల్లో ఓవర్కాస్ట్ ఉన్నప్పటికీ సన్ కూడా బయటకు వచ్చింది. అట్ ది సేమ్ టైం పిచ్ మీద జీవం కూడా చచ్చిపోయింది. అసలు బాల్ హోల్డ్ అయిపోయిన తర్వాత ఎలాంటి మూమెంట్ కూడా కనిపించలేదు, కంప్లీట్లీ డిజాస్టర్స్గా మారిపోయింది మనకి. ఇన్ఫాక్ట్ ఇలా జరగడం వల్ల మన టీమిండియా బౌలర్స్ వికెట్స్ కోసం ఎక్స్ట్రాగా ట్రై చేయవలసి వచ్చింది. అంటే లైన్ ఆల్టర్ చేస్తూ వచ్చారు, లెంత్ను కూడా మారుస్తూ వచ్చారు, ఈవెన్ రకరకాల స్టఫ్ కూడా ట్రై చేశారు. సో ఇవన్నీ చేసే క్రమంలోనే మన టీమిండియా బౌలర్స్ ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. అసలు రన్స్లోనే కంట్రోల్ చేయలేక కంప్లీట్లీ మొమెంటం లాస్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ హ్యారీ బ్రూక్ బ్యాటింగ్ వచ్చే ముందు వరకు ఇంగ్లాండ్ రన్ రేట్ అరౌండ్ 3 ఉండేది.
బట్ అతను వచ్చాక అరౌండ్ 6కి మారిపోయింది. జో రూట్ మరి హ్యారీ బ్రూక్ మధ్య పార్ట్నర్షిప్ చాలా క్విక్గా వచ్చేసింది. మెయిన్లీ మన వాళ్ళు ఫోర్స్ఫుల్గా డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ దీంతో వాళ్ళకి స్ట్రైక్ రొటేషన్ చాలా ఈజీ అయిపోయింది. బౌండరీస్ మీద డిపెండ్ అవ్వకుండా అలా గ్యాప్స్లోకి బాల్ కొట్టి ఈజీగా టూస్ తిరిగేసేవారు. అండ్ ఆల్సో ఫీల్డ్ స్ప్రెడ్ అవడం వల్ల స్లిప్ కార్డన్లో కూడా ఫీల్డర్స్ తగ్గిపోవడం చూసాం. ఇన్ఫాక్ట్ హ్యారీ బ్రూక్ కొట్టిన ఒక షాట్ అయితే 2 స్లిప్ ఫీల్డర్స్ మధ్యలోంచి వెళ్ళిపోయింది. ఎట్ ది సేమ్ టైం ఇలా స్లిప్ కార్డన్ పలచగా మారిపోవడం వల్ల, అంటే తక్కువ మంది స్లిప్ ఫీల్డర్స్ ఉండడంతో మన వాళ్ళ బౌలింగ్ పద్ధతి కూడా మారిపోయింది. అప్పటి వరకు మహమ్మద్ సిరాజ్ అవుట్ స్వింగర్స్ వేస్తూ ఒక బాల్ని లోపలికి తీసుకొచ్చేవాడు. బట్ ఎప్పుడైతే స్లిప్ కార్డన్ పలచగా మారిపోయిందో అతను ఫోర్స్ఫుల్గా ఇన్ స్వింగర్స్ వేయాల్సి వచ్చింది. అంటే ప్రతి బాల్ కూడా బ్యాట్స్మెన్ లోపలికి వెళ్ళేటట్టే వేయాల్సి వచ్చింది. దీనివల్ల కొన్ని బాల్స్ లిటిల్ బిట్ లెగ్ సైడ్ వెళ్ళాయి. బ్యాట్స్మెన్ యొక్క ప్యాడ్స్ మీదకి వెళ్ళాయి. దీనివల్ల ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఈజీగా రన్స్ కొట్టుకోగలిగారు. అలా మన టీమిండియాకి అయితే 2 సెషన్లో చాలా వరకు లక్ కలిసి రాలేదు. మెయిల్ ఇంగ్లాండ్ టీం ఈ 2 సెషన్లో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఏకంగా 153 రన్స్ కొట్టారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం వాళ్ళ టార్గెట్ బిలో 75 వచ్చిన తర్వాత హ్యారీ బ్రూక్ వికెట్ కోల్పోయారు. అది కూడా బ్రూక్ చాలా లూజ్ హ్యాండిల్తో షాట్ ఆడాడు. ఆ షాట్ ఆడే టైంలో తన చేతి నుంచి బ్యాట్ జారిపోవడం చూసాం. అండ్ ఇక్కడ ఫేట్ ఎలా రిపీట్ అయిందో చూడండి. హ్యారీ బ్రూక్ క్యాచ్ సిరాజే తీసుకున్నాడు. సో అతను 19 పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఏ ఫీల్డర్ అయితే క్యాచ్ను డ్రాప్ చేశాడో మళ్ళీ ఆ ఫీల్డర్ దగ్గరికి బాల్ వచ్చింది. బట్ ఈ గ్యాప్లో హ్యారీ బ్రూక్ స్కోర్ చూసుకుంటే 92 పరుగులు పెరిగింది. ఇక టీ బ్రేక్ వచ్చేసరికి గేమ్ కొంతవరకు ఇంట్రెస్టింగ్గా మారింది. జో రూట్ అయితే 90s ఉన్నప్పుడు ఫాస్ట్గా 2 4 కొట్టి 98కి వచ్చేసాడు. బట్ అతను సెంచరీ కంప్లీట్ చేసుకుంటాడు అనుకున్న టైంలో వర్షం వచ్చింది. దీంతో టీ బ్రేక్ తీసుకున్నారు. అండ్ దాన్ని మళ్ళీ మ్యాచ్ రీస్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇలా స్టార్ట్ చేసిన వెంటనే జో రూట్ తన సెంచరీని ఫినిష్ చేశాడు. సో రూట్ తన కెరియర్లో కొట్టిన 39 సెంచరీ అయితే ఒక రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఆల్ టైమ్ సెంచరీ లిస్ట్లో కుమార సంగకార్ను దాటేశాడు. ఎట్ ది సేమ్ టైం అతనికి ఇంగ్లాండ్లో చూసుకుంటే 24th సెంచరీ. దీంతో హోమ్సాల్ మీద అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో జో రూట్కి అయితే మన టీమిండియాకి అగెనెస్ట్గా బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టం అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. పర్టికులర్గా 4th ఇన్నింగ్స్లో సక్సెస్ఫుల్ రన్ చేసేస్లో చూసుకుంటే అతని యావరేజ్ 113 ఉందంట. సో బ్యాచ్ బాల్ వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ టీం 4th ఇన్నింగ్స్లో పెద్ద టార్గెట్లను చేస్తున్నారంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ జో రూట్ యొక్క బ్యాటింగ్. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక ఎండ్లో మిగతా బ్యాట్స్మెన్ బ్యాచ్ బాల్ ఆడుతూ అపోనెంట్ బౌలర్స్ మీద ప్రెజర్ పెడుతుంటే జో రూట్ మాత్రం మరి ఎండ్లో సెట్ అయిపోతున్నాడు. ఆ సాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాడు. దీనివల్ల ఇంగ్లాండ్ టీం భారీ టార్గెట్స్ని చేసే విషయంలో ఎక్కడ స్ట్రగుల్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ గతంలో ఇంగ్లాండ్ టీం మన టీమిండియా మీద 2 సార్లు 370+ టార్గెట్ని చేసినప్పుడు కూడా రూట్ చాలా మంచి స్కోర్స్ కొట్టాడు. సో జో రూట్ మరి హ్యారీ బ్రూక్ వీళ్ళిద్దరు కొట్టిన 2 సెంచరీస్ కూడా గేమ్ చేంజర్స్. మనం లాస్ట్ మ్యాచ్ అప్పుడు జడేజా మరి సుందర్ పార్ట్నర్షిప్ని ఏ రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నామో ఇంగ్లాండ్ వాళ్ళు దీన్ని అంతకంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మ్యాచ్కి గెలిచే పొజిషన్కి వస్తారు. అయితే చివరిలో ఒక చిన్న ట్విస్ట్ అయితే చూసాను. జాకబ్ బెథెల్ చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 31 బాల్స్లో 5 రన్స్ మాత్రమే కొట్టాడు. సో క్లియర్లీ బెథెల్ అయితే ప్రెజర్ ఫీల్ అయ్యాడు. దీనివల్ల తన బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ రాలేదు. అండ్ ఈవెంచువల్గా ఒక భారీ షాట్కి యత్నించి తన వికెట్ని కోల్పోయాడు. అండ్ దాని వెంటనే ఇంగ్లాండ్ టీం మీద ప్రెజర్ ఇంకా పెరగడం చూసాం. జేమీ స్మిత్ వచ్చాడు కానీ చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడు. అండ్ జో రూట్ చూసుకున్న సెంచరీ తర్వాత 22గా కనిపించాడు. శీఘ్రంలోనే పరిస్థితి కృష్ణ ఒక ఎక్సలెంట్ బాల్ వేసి జో రూట్ వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లాండ్ టీం 5 రన్స్ డిఫరెన్స్లో 2 వికెట్లు కోల్పోయారు. అది కూడా క్రీజులో సెట్ అయిన చాలా ఇంపార్టెంట్ జో రూట్ వికెట్ ఉంది అందులో. సో ప్రజెంట్ అయితే ఇంగ్లాండ్ టీం 6 వికెట్స్ కోల్పోయి 337 రన్స్ కొట్టారు. అండ్ గేమ్ చూసుకుంటే యాక్చువల్లీ డే 4లోనే ఫినిష్ అయిపోయి ఉండాలి. బట్ బ్యాడ్ లైట్ కారణంగా 1 గంట ముందే గేమ్ను ఫినిష్ చేశారు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ కూడా 5 రోజుకి వెళ్ళిపోయింది. సో తెలిసి ఇప్పటివరకు ఏ సిరీస్లో కూడా అన్ని టెస్ట్ మ్యాచ్లు 5 రోజుకి వెళ్ళడం ఇంతకుముందు జరుగుండకపోవచ్చు. ఎస్పెషల్లీ మోడర్న్ ఎరాలో మాత్రం ఇలాంటి జరగడం మనం ఎప్పుడు చూడలేదు. బట్ ఎన్నో ప్రజెంట్ ఇంగ్లాండ్ టీం ముందు టార్గెట్ ఎంతో లేదు, 35 రన్స్ మాత్రం ఉంది. అండ్ వాళ్ళ చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. మేలీ జో రూట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ తన టీం కోసం బ్రోకెన్ ఫుట్ ఆడాడు. సో క్రిస్ వోక్స్ కూడా అవసరమైతే అలాంటి చేస్తాడని చెప్పాడు. అంటే ఇంగ్లాండ్ టీం 9 వికెట్లు కోల్పోయి ఏమైనా సమస్యలో పడితే క్రిస్ వోక్స్ ఒంటి చేత బ్యాటింగ్ చేయడానికి వస్తాడు. దీంతో మన టీంని 3 వికెట్లు తీస్తే సరిపోదు. ఇప్పుడు 4 వికెట్లు తీయాలి మన వాళ్ళు. కానీ ప్రజెంట్ పిచ్ చూసుకుంటేనేమో బ్యాటింగ్ కొంతవరకు ఫేవర్గా మారిపోయింది. పైగా ఇంగ్లాండ్ టీం చూసుకుంటే డే 1 స్టార్టింగ్లో ఒక రోలర్ని యూస్ చేసుకోవచ్చు. సో దీంతో వాళ్ళు కనుక హెవీ రోలర్ని యూస్ చేస్తే పిచ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అయితే మన టీమిండియాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే న్యూ బాల్కి చాలా దగ్గరలో ఉన్నారు. మరో 3.4 అవర్స్ బౌలింగ్ చేస్తే కొత్త బాల్ వస్తుంది. సో దీంతో మన వాళ్ళు 3.4 అవర్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి. ఎంత తక్కువ రన్స్ ఇస్తే అంత మంచిది. ఇన్ఫాక్ట్ జేమీ స్మిత్ లాంటి బ్యాట్స్మెన్ వచ్చేయగలిగితే చాలా వరకు గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. సో మన వాళ్ళకి టెస్ట్ మ్యాచ్లు గెలిచేందుకు చాలా వరకు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎక్కడో చిన్న హోప్ ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్టిల్ ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్ అనే ప్లేయర్స్ తక్కువ ఉన్నారు. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న జేమీ స్మిత్ కానీ అలాగే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ కానీ అంతలా ప్రెజర్ని హ్యాండిల్ చేయగలిగే ప్లేయర్స్ కాదు. సో దీంతో మన టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగితే ఖచ్చితంగా ఒత్తులోకి వెళ్ళిపోయి వాళ్ళు వికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన టీమిండియాకి బాగా రివర్స్ అయ్యేది ఆ డిఫెండ్ చేసుకోగలిగే స్కోర్ 35 రన్స్ మాత్రం ఉండడం. సో దీంతో ఆబ్వియస్లీ మన వాళ్ళు అటాకింగ్ ఫీల్డ్ సెట్ని పెట్టలేరు. డిఫెన్స్ మోడ్లోనే ఫీల్డింగ్ పెట్టాలి. ఎందుకంటే అటాకింగ్ మోడ్లో ఫీల్డ్ సెట్ పెట్టి 1-2-3 బౌండరీలు పొరపాటున పోతే ఇంక మ్యాచ్ అయిపోద్ది. సో మన టీమిండియా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి, అలాగే వికెట్లు తీయగలగాలి, అట్ ది సేమ్ టైం రన్స్ను కూడా కాపాడుకోవాలి. ఈ 3 జరిగితేనే మన వాళ్ళు డే 5 ఏదైనా మ్యాజిక్ చేయగలరు. సో మన టీమిండియా మంచి ఫైట్ చూపిస్తారని కోరుకుందాం. ఇంగ్లాండ్ టీంకి అంత ఈజీగా విన్ ఇచ్చేయకుండా చివరి వరకు పోరాడి వాళ్ళని టెన్షన్ పెట్టాలి. మెయిల్ వాళ్ళ మీద ఒత్తిడి పెడితే ఖచ్చితంగా మనకి గెలిచే అవకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి మన టీమిండియా డే 5లో ఏమైనా మిరాకిల్ చేస్తారా లేదా అనేది.